సినిమాయి నమః. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం ధనుష్ నటించిన రాయన్ మూవీ రివ్యూ. ఇండియాలో ఉన్న పర్ఫెక్ట్ ఆర్టిస్టులు, సినిమాల్లో నటించే ఆర్టిస్టులందరిలో పర్ఫెక్ట్ ఆర్టిస్టులు లిస్ట్ వేస్తే అందులో ఖచ్చితంగా ధనుష్ ఉంటాడు. ఈ విషయం చాలా సినిమాలతో ప్రూవ్ అయింది, చాలా కథలతో ప్రూవ్ అయింది, చాలా క్యారెక్టర్స్తో ప్రూవ్ అయింది. ఇంకా తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి ధనుష్ ఎప్పుడు ఉవ్విళ్ళూరుతూనే ఉంటాడు. పోతే ధనుష్లో యాక్టర్ మాత్రమే కాదు, డైరెక్టర్ కూడా ఉన్నాడు. అంతకుముందు డైరెక్షన్ చేశాడు, మళ్ళీ ఇప్పుడు ఇంకొకసారి డైరెక్షన్ పడవెక్కాడు. హీరోగా నటిస్తూ డైరెక్షన్ చేయటం అంటే ఒక రకంగా రెండు పడవల మీద సవారీనే. ఆయన సమర్థవంతులకి ఆ సవారీ పెద్ద కష్టమేమీ కాదు. యాక్టర్గా ధనుష్ సమర్థుడే, డైరెక్టర్గా కూడా అంతకుముందు తన సమర్థతని ప్రదర్శించాడు. ఇప్పుడు యాక్టర్ కమ్ డైరెక్టర్గా తన సమర్థతని మరొకసారి ప్రూవ్ చేసుకోవడానికి రాయన్ మూవీతో ఈ వారం థియేటర్స్కి వచ్చాడు. మాట్లాడుకుందాం ఆ సినిమాలో ఉన్న విశేషాల గురించి మన సమీక్షలో. కథ విషయానికి వస్తే రాయన్ ఈ సినిమా ఓ కుటుంబ కథా చిత్రం. అంటే వేరే కోణాలు, భిన్నమైన విశేషాలు, భిన్నమైన ఎమోషన్స్ ఉన్న కుటుంబ కథా చిత్రం ఈ సినిమా. ఆ కుటుంబం రాయన్ కుటుంబం. కుటుంబం అన్నగారి కుటుంబం. ఆ కుటుంబానికి అన్న ఉన్నాడు, పెద్ద రాయన్. అతనే ఇద్దరు తమ్ముళ్ళని, చెల్లెల్ని చిన్నప్పటి నుంచే సాకి పెంచి పెద్ద చేశాడు. అతను ఎందుకు పెంచాల్సి వచ్చింది అంటే, వాళ్ళ అమ్మా నాన్న లేరు, ఊరెళ్ళి సాయంత్రం వస్తామన్నారు, అంతే. మళ్ళీ తిరిగి రాలేదు. ఎక్కడికి వెళ్ళారో ఏమైపోయారో వాళ్ళకి తెలియలేదు. తెలుసుకోవడానికి అవకాశం కూడా లేకుండా పోయింది. రాయనే తమ్ముళ్ళని, చెల్లిని ఎంచక్కా పెంచాడు. ఆ కుటుంబం అన్యోన్యంగా ఉంది. పోతే రాయన్లో పైకి కనిపించే మనిషి కూడా ఉన్నాడు, కనిపించని రాక్షసుడు, బ్రహ్మ రాక్షసుడు ఇంకొకడు ఉన్నాడు. ఆ బ్రహ్మ రాక్షసుడు ఎప్పుడంటే అప్పుడు బయటకి రాడు, వచ్చాడంటే మాత్రం భీకర ప్రళయ విధ్వంసమే. పరిస్థితులు ఎప్పుడు ఒకే రకంగా ఉండవు కదా. పరిస్థితులు ప్రభావాన్ని చూపించడానికి రాయన్ ఉంటున్న ఊరికి ఓ కొత్త ఏసీపీ వచ్చాడు. పొగబెట్టి ఊర్లో ఉన్న అరాచకాన్ని అంతం చేద్దాం అనుకున్నాడు ఏసీపీ. పోతే ఆ పొగ రాయన్లో ఉన్న బ్రహ్మ రాక్షసుడికి ధూపమయ్యింది. బయటకు వచ్చాడు. ఆ ఊరిలో గందరగోళం మొదలయ్యింది. ఆ ఊర్లోనే కాదు, రాయన్ కుటుంబంలో కూడా ఓ గందరగోళం వచ్చింది. ఆ గందరగోళం ఎటువంటి పరిణామాలకి అవకాశం కల్పించింది, రాయన్లో మేల్కొన్న బ్రహ్మ రాక్షసుడు ఎటువంటి విధ్వంసం చేసి చివరికి ఎలా శాంతించాడు తెలుసుకోవడమే సినిమా. విశ్లేషణ విషయానికి వస్తే రాయన్ ఈ సినిమా మనం ఇంతకు ముందు చూడనటువంటి డిఫరెంట్ ఎంటర్టైనర్ అయితే కాదు. ఇలాంటి సినిమాలు తమిళ్లో చాలా వచ్చాయి, లెక్కకు మించి వచ్చాయి. ఈ సినిమాని ఒక రియలిస్టిక్ కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. అలా చెప్పొచ్చు, కానీ తమిళ సినిమాల్లో రెగ్యులర్గా కనిపించే రియాలిటీ కంటే కమర్షియాలిటీ ఎక్కువైంది, చాలా ఎక్కువైంది ఈ సినిమాలో. ధనుష్ ఈ సినిమాని డైరెక్ట్ చేశాడు. డైరెక్ట్ చేయడానికి సంబంధించి ధనుష్ అంతకుముందు చేసిన కొన్ని సినిమాల ఇన్స్పిరేషన్ గట్టిగా ఉంది అని అనిపించింది. ముఖ్యంగా వెట్రిమారంతో తను చేసిన సినిమాల ఇన్స్పిరేషన్ బలంగా కనిపించింది ఈ సినిమా మేకింగ్ లో. ఆడుకాలం, వాడా చెన్నై, ముఖ్యంగా వాడా చెన్నై ప్రభావం అయితే ఈ సినిమా మేకింగ్ మీద చాలా బలంగా ఉంది అని చెప్పొచ్చు. వెట్రిమారన్ స్టైల్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ కి కమర్షియల్ టచ్ ఇచ్చి డిఫరెంట్ గా ఎంటర్టైన్ చేద్దామని ట్రై చేశారు ధనుష్. పోతే ఆ విషయానికి సంబంధించి అతను 100% సక్సెస్ అవ్వలేదు, 50% కూడా సక్సెస్ అవ్వలేదు అని చెప్పొచ్చు. ఎందుకంటే అవసరమైన ఇంపాక్ట్ ఈ సినిమాతో క్రియేట్ అవ్వలేదు. ఇంపాక్ట్ ఇవ్వకపోతే సరే, డిసప్పాయింట్ చేశారు గట్టిగా. ఒక విషయానికి సంబంధించి కాదు, ఈ సినిమాలో డిసప్పాయింట్మెంట్ ఉంది, కథకు సంబంధించి డిసప్పాయింట్మెంట్ ఉంది, ఆ కథని చెప్పిన విధానానికి సంబంధించి డిసప్పాయింట్మెంట్ ఉంది, డైరెక్షన్కి సంబంధించి కూడా డిసప్పాయింట్మెంట్ ఉంది. ముందు కథ విషయానికి వస్తే, కథని డిజైన్ చేయడానికి సంబంధించి, ఆ కథని చెప్పడానికి సంబంధించి పర్ఫెక్ట్ క్లారిటీతో అయితే ధనుష్ ఉన్నట్టు అనిపించలేదు. స్టార్టింగ్లో చూసుకుంటే కథలో ఫ్యామిలీ ఎమోషన్ని చాలా ఇంట్రెస్టింగ్గా, స్ట్రాంగ్గా ఎస్టాబ్లిష్ చేసుకుంటా వచ్చి ఇంటర్వెల్ తర్వాత ఆ ఎమోషన్ని చిన్నాభిన్నం చేశారు. పరిస్థితులు అలా ఉండకూడదు, అలా ఏర్పడకూడదు అని ఎవరు చెప్పరు. కాకపోతే అలాంటి పరిస్థితులు క్రియేట్ అవ్వాలి అంటే రీజన్స్, డీటెయిల్స్ ఇంట్రెస్టింగ్గా ఉండాలి, ఇంప్రెసివ్గా ఉండాలి, స్పెషల్గా ఉండాలి, సర్ప్రైజింగ్గా ఉండాలి. అవి మిస్ అయ్యాయి ఈ సినిమాలో. స్క్రీన్ ప్లేని రన్ చేయడం కోసం ధనుష్ తీసుకున్న డీటెయిల్స్ అన్కన్విన్సింగ్గా ఉన్నాయి. అవి స్టోరీలో హీరో ఫ్యామిలీకి సంబంధించిన ఎమోషన్ని కన్ఫ్యూజ్ చేశాయి, డైల్యూట్ చేశాయి. చాలా మంది జీవితాల్లో అనుకోని సంఘటనలు జరుగుతాయి. పోతే వాటిని సినిమాలో చూపించేప్పుడు స్క్రీన్ ప్లేలో స్ట్రక్చర్ ప్రాపర్గా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి. జరగబోయే అన్ఎక్స్పెక్టెడ్ విషయాల గురించి ఆడియన్స్కి అనుమానం రాకూడదు, వాళ్ళు పసిగట్టకూడదు. వాళ్ళు అనుమానించిన, పసిగట్టిన ట్విస్ట్ని ముందే ఊహించేసిన ఇంపాక్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. అలాగే చాలా విషయాలని చాలా
వీక్ డీటెయిల్స్ని పెట్టుకుని ధనుష్ ఎమోషన్ని ఇంపాక్ట్ని డైల్యూట్ చేశాడు సినిమాలో. ఇంకా డీటెయిల్గా చెప్పొచ్చు, బట్ స్పాయిలర్స్ అవుతాయి, అందుకనే ఎక్కువ మాట్లాడలేదు, డీటెయిల్స్ని ఎక్కువ వివరించట్లేదు. డైరెక్షన్లో కూడా ఇంటెన్సిటీ లేదు. కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి, ఆ సిచ్యువేషన్స్లో మాస్ ఎలివేషన్స్కి సూపర్ స్కోప్ ఉంది, కానీ సరిగ్గా టైం దగ్గరకు వచ్చేప్పటికీ కిక్ చల్లారిపోయేటట్టు ప్రజెంట్ చేశారు ఆ సిచ్యువేషన్స్ని. తెలుగు ఆడియన్స్ చాలా మాస్ ఎలివేషన్ సీన్స్ని చూసున్నారు, బాగా అలవాటు పడిపోయారు. అందులో వాళ్ళు సూపర్ అనుభవంతో ఉన్నవాళ్ళు, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇలాంటి హై ఉండాలి, అలాంటి మాస్ ఎలివేషన్ ఉండాలి అని. అలా ఊరించి కిక్కు చల్లారిపోయేట్టు చేస్తే డిసప్పాయింట్ అవుతారు. అలా డిసప్పాయింట్ అయ్యే సిచ్యువేషన్స్ తెలుగు వాళ్ళు చాలానే ఉన్నాయి ఈ సినిమాలో. అలానే అన్నదమ్ముల అనుబంధాన్ని ఈ సినిమాలో ధనుష్ డిస్కస్ చేసిన ప్రాసెస్ కొంచెం రిస్కీ వ్యవహారం అనే చెప్పాలి. డేర్ చేశాడు, బట్ కన్విన్స్ చేయలేకపోయాడు. బ్రదర్స్ మధ్యన ఎమోషన్తోనూ ఆ ఫ్యామిలీలో ఉన్న సెంటిమెంట్తోనూ చాలా పవర్ఫుల్ గేమ్ ఆడాడు. పోతే ఆ గేమ్కి సంబంధించి కొన్ని విషయాలకు సంబంధించి క్లారిటీ ప్రాపర్గా లేదు, అది పెద్ద మైనస్ ఈ సినిమాకి. లాజిక్స్ కోసం కొన్ని రీజన్స్ చూపెట్టాడు, కానీ అవి కన్విన్సింగ్గా అనిపించావు. డైరెక్షన్ విషయంగా ధనుష్ అయితే ఈ సినిమాకి సంబంధించి జస్ట్ యావరేజ్ మార్కులు మాత్రమే వేయించుకున్నాడు అనిపించింది. పెర్ఫార్మెన్స్ల విషయానికి వస్తే ఈ సినిమాలో హైలైట్ పెర్ఫార్మెన్స్ ధనుష్ది కాదు, సందీప్ కిషన్ ఎక్సలెంట్గా చేశాడు. ఆ తర్వాత ఎస్జే సూర్య చితకేసి వదిలిపెట్టాడు. ఆ పైన ప్రకాష్ రాజ్ గారి పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్గా ఉంది. ఆ తర్వాతే ధనుష్ పర్ఫార్మెన్స్ బాగుంది ఈ సినిమాలో. అంటే 4th ప్లేస్లో ఉంది బెస్ట్ పర్ఫార్మెన్స్లకు సంబంధించి ధనుష్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో. హీరో రాయన్ క్యారెక్టర్కి సంబంధించి కూడా కొంత క్లారిటీ మిస్ అయ్యిందనే చెప్పొచ్చు. పోతే టెక్నికల్గా అన్ని డిపార్ట్మెంట్లు పనితీరు వండర్ఫుల్గా ఉంది. ముఖ్యంగా సినిమాటోగ్రఫీ అండ్ ప్రొడక్షన్ డిజైనింగ్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అంతే. సపరేట్ కలర్ టోన్లో ఈ సినిమాలో ఉన్న విజువల్స్ అన్నిటిని చూపెట్టారు, అది ఇంట్రెస్టింగ్గా ఉంది, ఇంప్రెసివ్గా ఉంది. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ బాగుంది, 2 పాటలు ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా కొన్ని సిచ్యువేషన్స్లో ఇంప్రెసివ్గా వినిపించింది. ఫైనల్గా రాయన్ ఈ సినిమా గురించి చెప్పేది ఏమిటి అంటే, సాహసోపేతమైన రిస్క్ చేశాడు ధనుష్, పోతే ఆ రిస్క్ మిస్ఫైర్ అయ్యింది. సినిమా నిడివి 2 గంటల 25 నిమిషాలు మాత్రమే అయినప్పటికీ చాలాసేపు చూసాం అన్న ఫీలింగ్ వస్తుంది. సో ఈ సినిమాని చూడటానికి వెళ్ళాలి అంటే గట్టిగా ఓపిక చేసుకుని వెళ్ళాలి. ఇది ఇక్కడికి, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.